వందనాలు. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుని మహాకృపను బట్టి మనమందరము ఆయన సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నాము. ఆయన సన్నిధిలో సంతోషంగా ఆయన స్తుతించి ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినారు. అందుని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. అందుని బట్టి వందనాలు. గత వారంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు 1, 2, 3. వచ్చారా వాళ్ళు? పోయిన వారం వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు పోయిన వారం? అమ్మా, వృద్ధుల ఆదివారమే. ఏం నేర్చుకున్నారు? పోయిన వారం ఏమన్నా నేర్చుకున్నారా? వృద్ధులకు కావలసినటువంటి వాక్యము అందిందా? ఓకే. పెద్ద వయసు వాళ్ళు ఎట్లుండాలి అది 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 అర్థం కాలేదా? అది చెప్పట్లేదు. మరి వృద్ధులైనటువంటి వారు ఎలా ఉండాలి కూడా దేవుడు మాట్లాడారు. వృద్ధులను ఎలా చూడాలో కూడా దేవుడు మాట్లాడారు. సో వృద్ధులు ఎలా ఉండాలి? ఏమోలే, ఎట్టునో ఉంటాం లేక చెప్పరాదు, టైం అవుతా ఉంటే. రైట్. దేవునికి స్తోత్రం. వృద్ధులు ఎలా ఉండాలంటే మితానుభవం కలిగి, సహనము కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. వృద్ధులను ఎలా చూడాలంటే వారిని గద్దింపగా, తండ్రిగా భావించి వారికి కావాల్సినటువంటి అన్నింటినీ అందించాల్సినటువంటి బాధ్యత పిల్లలందరి మీద ఉంది. వృద్ధులేమో పిల్లవాళ్ళను ప్రేమించే మనసు ఉండాలి అని మనం నేర్చుకున్నాం. అలా ఉండడానికి దేవుని కృప మీకు తోడైండునుగాక. ఈ వారము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం అంశం ఏంటంటే సకల విశ్వాసుల సాక్ష్యము పరిచర్య. విశ్వాసులందరూ ఉండవలసినటువంటి సాక్ష్యము, వారు చేయాల్సినటువంటి పరిచర్య. సాక్ష్యము అంటే ఏమిటి? సకల విశ్వాసుల సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం కదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యం అంటే ఏంటి? కన్న వాటిని అంటే రైట్, చూసిన వాటిని, విన్న వాటిని, మీకు ఏమైతే వినపడ్డాయో వాటిని చెప్పడమే సాక్ష్యం. ఓకేనా? సాక్ష్యం ఇచ్చేదా? సాక్ష్యం అంటే మన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పడమే సాక్ష్యం. మన స్వామి యేసు దేవుడు అనుచు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని నేను సాక్ష్యం చెబుతున్నానని చెప్పడమే సాక్ష్యం. నువ్వేం చూసావు? దేవుని గురించి నువ్వేం చూసావు? దేవుని గురించి నువ్వేం తెలుసుకున్నావు? దేవుని గురించి నువ్వేం విన్నావు? దేవుడు అంటే ఏంటి అని చెప్పడమే సాక్ష్యం. అయితే ఈరోజు దేవుడు మనకు ఒక ప్రత్యేక రీతిలో సాక్ష్యం అంటే ఏంటో మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠంలో నుంచి సాక్ష్యం అంటే ఏంటో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు సహాయం చేయండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. చూడండి, సాక్ష్యం అంటే ఏంటంటే ప్రభువు దయాళుడై ఉన్నాడని మీరు గనక తెలుసుకుంటే దాన్ని చెప్పాలి. ఓకేనా? ప్రభువు దయాళుడని మీరు తెలుసుకుంటే దాన్ని చెప్పాలి. చెప్పేటువంటి వారు ఎలా ఉండాలి అంటే, ఎవరు పడితే వారు చెబితే దేవుడు దయాళుడని నమ్మరు. నమ్ముతారా? పనికి మాలిన పనులు చేస్తూ మా దేవుడు గొప్ప దేవుడు అంటే నమ్ముతారా?
నువ్వు అపరిశుద్ధుడుగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ నా దేవుడు పరిశుద్ధుడు అంటే నమ్ముతారా? ఇప్పుడు పేతురు గారికి పౌలు గారు రాస్తూ ఏమంటున్నారంటే చదవండి ఆ మాటను. నీవు ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు ఒక్క నిమిషం, మీరు దేవుడు దయాళుడై ఉన్నాడని మీరు కనుక తెలుసుకుంటే మీరు ఎలా ఉండాలి అని అంటే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేయాలి. ఇది సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? మన బ్రతుకు బయట బాగా లేకుండా ఉండి సంఘంలోనికి వచ్చి నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అనడం ఇది అబద్ధ సాక్ష్యం అవుతుంది. నేను ఇంట్లో పిచ్చి కొట్టుడు కొడతా అమ్మగారిని, ఇక్కడికి వచ్చి మహి గారు ఎంత మంచివాడో తెలుసా, అసలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, అంత కోపం లేదు, అసలు మా ఆయన ఎంత మంచివాడు టైగర్ అని అన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? అబద్ధ సాక్ష్యం అంటారు. ఇది నిజం అబద్ధమా? అబద్ధం. అది సాక్ష్యము చెప్పేటువంటి వారు దేవుని గురించి తెలుసుకోవాలి, ఆయన దయాళుడని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత ఈయన గొప్ప దేవుడని చెప్పడానికి నువ్వు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉండడమే సాక్ష్యం. సాక్ష్యం అంటే చెప్పటమే సాక్ష్యం కాదు, బ్రతికి చూపెట్టడమే సాక్ష్యం. ఓకేనా? ఇప్పుడు మా పిల్లలు కంపెనీల్లో పనిచేస్తున్నారు, వివో, ఓపో, ఈ కంపెనీల్లో పనిచేస్తున్నారు అనడానికి రుజువు ఏంటిది? సాక్ష్యం ఏంటి అంటే వాళ్ళు వేసుకునే టీషర్ట్స్ మీద వారి కంపెనీ ప్రింటింగ్ వేసినటువంటి లేబుల్ ఉంటుంది. మేము పలానా కంపెనీలో పనిచేస్తున్నామని వాళ్ళు చెప్పరు. ఏం చెబుతుంది? వారు ధరించినటువంటి వస్త్రములే వీరు పలాని కంపెనీలో పనిచేస్తున్నారని అర్థమవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుంటారే జాకెట్స్, ఆ జాకెట్ చూడగానే ఏమనిపిస్తుంది? మేము మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము, దానికి ఇదే సాక్ష్యం. ఏంటా సాక్ష్యము? రైట్. పోలీసు వారు ఉన్నారు, పోలీస్ బట్టలు ధరించగానే మనకేమనిపిస్తుంది? వాళ్ళు పోలీసు వారని అనిపిస్తుంది. ఆయన చెప్పుకుంటాడా నేను పోలీసుని? బట్టలు చూడగానే ఏం గుర్తొస్తుంది? వారు ఏం పని చేస్తున్నారో గుర్తొస్తుంది. మనము కూడా మన దేవుడై ఉన్నటువంటి ప్రభువు దయాళుడు అని చెప్పడానికి నీలో ఉన్నటువంటి ఈ లక్షణాలు తీసివేసుకుంటేనే నువ్వు సాక్షిగా నిలబడాలి, లేదంటే నిలబడడానికి వీల్లేదు. చదవండి ఆ మాటను. మీరు దేవుడు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, చూడండి, దుష్టత్వమును విడిచిపెట్టకుండా నా దేవుడు యేసు ప్రభువారు ఈయన గొప్ప దేవుడు అని చెప్పడం ఇది అబద్ధ సాక్ష్యం అవుతుంది. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారిని నేను వెంబడిస్తున్నాను, మేము క్రైస్తవులం అని చెప్పడమే అబద్ధ సాక్ష్యం. ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పమాకండి. సాక్ష్యము చెప్పేటువంటి వారు, సాక్ష్యం అంటే ఇంకోటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నేను క్రిస్టియన్, మీరు క్రిస్టియనా? నేను ప్రశ్న అడుగుతున్నా, మాట్లాడలేదు. మీరు క్రిస్టియన్సేనా? క్రిస్టియన్స్ అయితే మీలో దుష్టత్వము లేకుండా ఉంటేనే మీరు క్రిస్టియన్స్. దుష్టత్వము కలిగి ఉండి నేను క్రైస్తవుని అని అంటే ఇది అబద్ధ సాక్ష్యం అవుతుంది. అంటే దేవునికి నువ్వు అబద్ధ సాక్షిగా నిలబడుతున్నావు. దేవునికి అబద్ధ సాక్షిగా ఉంటున్నావు అంటే ఎవరికి నిజమైన సాక్షిగా ఉంటున్నావు? రైట్, అపవాదికి సాక్షిగా ఉంటున్నావు కదా. కొంతమంది దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అటే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో కావాల్సినటువంటి ముడుపులన్నీ తీసుకుంటారు, మరలా ఇది చెప్తారు. సాక్షిగా జీవించేవాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షిగా ఉండేవారు
ఈ కార్యాలన్నింటినీ విసర్జించాలి. విసర్జించకుండా నేను క్రీస్తుకి సాక్షిని అని చెప్పడం ఇది అబద్ధమవుతుంది. మనకు తెలిసిన సాక్ష్యం ఏంటంటే, తలనొప్పికి ప్రార్థన చేయగానే తలనొప్పి పోయిందంటే ఇది గొప్ప సాక్ష్యం. అస్సలు ఒక్క టాబ్లెట్ లేకుండా తగ్గిపోయింది, ఇక మన బ్రతుకు మనదే, మన జీవితం మన జీవితం. ఇది సాక్ష్యం కానే కాదు. ఇది దేవుడు చేసినటువంటి మేలు అంతే, దేవుడు చూపెట్టినటువంటి కనికరం అంతే. సాక్ష్యం అంటే ఏంటిది? బ్రతికి చూపెట్టడమే సాక్ష్యము. ఇక వీళ్ళు బ్రతికి చూపెడుతున్నారు, మేము కంపెనీలో పనిచేస్తున్నామని. ఉదయాన్నే ఖచ్చితంగా టైంకి ఆడ వెళ్తారు, ఇన్ను కొట్టాలి, అవుట్ కొట్టాలి, లాగిన్. అవునా? ఎందుకని? వారు కంపెనీకి సాక్షులుగా ఉంటున్నారు. మందిరానికైతే, దేవునికైతే లాగిన్ ఎప్పుడు, లాగౌట్ ఎప్పుడు? మీరు దేనికి? మీ కంపెనీకి సాక్షులా, దేవునికి సాక్షులా? మన అంశం ఏంటిది? సకల విశ్వాసులు రైట్. మందిరాలకు వచ్చే వారందరూ విశ్వాసులే, ఆయన పేరు పెట్టబడినటువంటి వారందరూ విశ్వాసులే. ఈ విశ్వాసులందరూ దేవునికి సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండాలి అంటే ఏం చేయాలి? సకల దుష్టత్వము విసర్జించాలి. సకలమైనటువంటి దుష్టత్వం, ఏ దుష్టత్వము లేకుండా ఉండేవాడే క్రీస్తుకి సాక్షి. దేవునికి మహిమ కలుగునుగా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటము, మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి మాట్లాడడం, ఇది దేవుని బిడ్డలకు సరైనది కాదు. వీరు దేవునికి సాక్షులు, అంతకంటే కాదు. కపటమైనటువంటి మనసు కలిగినటువంటి వారు దేవునికి సాక్షులుగా ఉండరు, ఉండనేరరు. తర్వాత వేషధారణ, భక్తి కలిగినట్టే నటిస్తారు. ఇది వేషధారణ. చక్కగా ఎంత మంచిగా ఉంటారు. ఇదే యాటిట్యూడ్ బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు ఉండదు? మా పిల్లలు ఎంత బుద్ధి కూర్చున్నారు, మా పిల్లలని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇదే భక్తి, ఇదే భయము. బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి మనమందరం అలా ఉండగలిగితే వేషధారణ మనలో నుంచి పోతుంది. వేషధారణ లేనటువంటి వారు క్రీస్తుకి సాక్షిగా నిలబడతారు. ఎవరయ్యా వీరంటే క్రీస్తు సాక్షులు. ఎందుకు వీరు క్రీస్తు సాక్షులుగా పిలువబడుతున్నారంటే, వీరిలో దుష్టత్వము లేదు, కపటమైన మనసు వీరిలో లేదు, వేషధారణ వీరిలో లేదు. కనుక వీరెవరు? క్రీస్తు సాక్షులు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుకి సాక్షులుగా ఉండేటువంటి వారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీరే క్రీస్తుకు సాక్షులు. 12వ వచనం ఒకసారి చూద్దాం. 12వ వచనం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము. అన్యజనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇది సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? సంఘంలో నిలబడి ఏదో గొప్ప కార్యం జరిగిందని చెప్పడము సాక్ష్యము కాదు, దేవుడు చేసినటువంటి మేలుని చెప్పడమే. మరి సాక్ష్యం అంటే ఏంటంటే, అన్యజనులు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ విషయాలను బట్టి మిమ్మల్ని దూషిస్తున్నారు. అరే నీకు బుద్ధెన్నా లేదారా, ఇలాంటి పని చేస్తున్నారు, అరే గుడికి పోతున్నారు కదరా మీరు, క్రిస్మస్ పండగ సూపర్ చేస్తారు కదా, పండగ ఖచ్చితంగా బట్టలు కొనుక్కుంటారు కదా, పండగ ఇంటి మీద స్టార్ పెట్టుకుంటారు కదా, పిండి వంటలు చేసుకుంటారు కదా, అందరు కలిసి గుడికి పోతారు కదా. మీరు ఇలా గుడికి వెళ్ళేవారు ఇలాంటి పనులు చేయొచ్చా అని ఎవరైతే ఏ అన్యజనులు అయితే మిమ్మల్ని అడుగుతున్నారో ఆ అన్యజనులు అడిగినటువంటి మాటలను బట్టి, ఆ దూషణను బట్టి, ఆ క్రియలను మీరు మానివేసి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండటమే సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయాలను మిమ్మల్ని అంటున్నారు? గబక్కన బూతులు అన్నారనుకోండి,
మనము బూతులు మాట్లాడడం వలన అన్యజనులు మనల్ని ఏమంటున్నారు? దూషిస్తున్నారు. ఎందుకమ్మా మీరు గుడికి పోయేది అని అంటున్నారు. కాబట్టి వారి మధ్య మన సాక్ష్యము కనబరుచుకోవాలంటే మన నోట బూతులు రాకుండా విసర్జించడమే దేవునికి సాక్షిగా నిలబడడం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకమ్మా ఇంత తిట్టినా కూడా నువ్వు ఒక బూతు మాట కూడా మాట్లాడట్లేదంటే నేను క్రీస్తుకి సాక్షిగా ఉంటున్నాను. ఎందుకు ఇంత కొట్టినా కూడా నీలో కోపం రావట్లేదు, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు అంటే నేను నా దేవుడైనటువంటి క్రీస్తుకి సాక్షిగా ఉన్నాను కనుకనే దేవుడు నాకు ఇంత సహనాన్ని ఇచ్చాడని చెప్పటమే సాక్ష్యము. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం అంటే ఏంటిది? ఏ ఏ విషయాలు అన్యజనులు మిమ్మల్ని దూషిస్తున్నారు కదా, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యుల మధ్య. ఎందుకు? ఏ విషయాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు? ఆ విషయాన్ని బట్టి, ఆ విషయం బట్టి మారిపోవాలి. అర్థమవుతుందా? నీకు కోపం ఎక్కువ ఉందనుకో, వాళ్ళు అంటారు ఈరోజు ఆదివారం అయిపోగానే బయటికి వెళ్ళి బాగా తిట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు? ఇప్పుడే కదమ్మా అంటారా? అనరా? మనం ఎందుకన్నా వాళ్ళని? వాళ్ళే మనల్ని ఎందుకు అంటున్నారు అంటే మనము దేవునికి సాక్షి బిడ్డగా నిలబడమని వారిలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారితో మాట్లాడినా మనకు బుద్ధి వస్తుందేమోనని ఎంతమంది మీరేనా అని అంటున్నారు. కాబట్టి వారి మధ్యన మీరు సాక్షిగా నిలబడాలి అంటే ఏ ఏ విషయాలలో వారు మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ దూషణ విషయాలను మానివేయండి. దేవునికి మహిమ కలుగును గాక. అలా మానివేస్తేనే ఆయనకు సాక్షి బిడ్డగా ఉంటున్నామని అర్థము. అంతేగాని ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడం సాక్ష్యము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతికి చూపెట్టడమే సాక్ష్యము. ఏ విషయంలో నువ్వు చేసే తప్పిదమును బట్టి అన్యజనులు ఎత్తి చూపెట్టి ఇది మీరు కూడా చేయొచ్చా, ఇట్లా కూడా మీరు ఇది మీరు తినొచ్చా, ఇది మీరు మాట్లాడొచ్చా అంటున్నారో ఆ విషయాలను సరి చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా రాసి పెట్టి ఉన్నది ఏంటో తెలుసా? ఏ ఏ విషయాలలో అన్యజనులు మిమ్మల్ని అంటున్నారో ఇక్కడ చెప్పి ముందు యాజకుడు అలా చెబితే అలా నడుచుకోండి అని చెప్పి పాపం విసుకొచ్చింది. ఇప్పుడు బయటికి పోయిన తర్వాత అక్కడ వింటారు కదా. చదవండి 12వ వచనము. అన్యజనులు మిమ్మును ఏ విషయాలలో దుర్మార్గులని అంటున్నారు. ఏ విషయాన్ని బట్టి వీళ్ళు దుర్మార్గులరా దుష్టులరా అంటున్నారో ఆ విషయంలో మిమ్మును దూషించకుండా మీ తండ్రిని దూషించకుండా ఉండున్నట్లుగా వారి ఎదుట మీ ప్రవర్తనను సరి చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. అలా సాక్షిగా నిలబడడానికి ఇష్టపడండి. మనం ఏం ఒప్పుకుంటాం తెలుసా? అయ్యా ఈ సంవత్సరం కనుక మా పత్తి మంచిగా పండింది అనుకో, నేను ఏం చెప్తా? దేనికి? నీ పంట పండితే నువ్వు సాక్ష్యం చేసి దేనికి లాభం? 5 సంవత్సరాలు అవుతుంది మా కొడుక్కి పిల్లలు లేరు. ఈ సంవత్సరం కనుక మా కోడలు నీళ్లు పోసుకుందనుకో, నేనేం చెప్తా? దేనికా సాక్ష్యం? ఎందుకంటున్నా? ఇన్ని సంవత్సరాలు అయింది నా కొడుకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వచ్చిందనుకో, నేను ఏం చెప్తా? ఏం లాభం? నీకు ఉద్యోగం వస్తే దేవునికి ఏం లాభం? నీకు ఉద్యోగం వచ్చినందుకు బతికి చూపెట్టు నీ భర్తకు. అన్యజనులలో వీళ్ళు రాజయ్య నిజమైన క్రైస్తవులని బ్రతికి చూపెడితే అది సాక్ష్యం. అంతేగాని రూపాయి కలిసి వచ్చిందని, 10 రూపాయలు కలిసి వచ్చిందని, టికెట్ తీసుకోకుండా ఖమ్మం వెళ్ళొచ్చిందని, ఇలాంటి సాక్ష్యాలు ఏంటిది? సాక్ష్యాలు నైట్ అంతా డేటా బ్యాలెన్స్ వచ్చిందని, ఏటీఎం కాడికి పోగానే డబ్బులన్నీ వచ్చినాయని నా అకౌంట్లో, ఇవే సాక్ష్యాలు. ఇవన్నీ దొంగ సాక్ష్యాలు, ఇవన్నీ పనికిరావు. గ్యాస్ కూడా నిండిపోయిందట, ఇవన్నీ అబద్ధ సాక్ష్యాలు. ఇవి పనికిరావు. వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు. ఆరోగ్యాన్ని పొందుకున్నందుకు సాక్ష్యం చెప్పడం గొప్ప కాదు. అది కాదు సాక్ష్యం. దేవుడు కోరుకుంటున్నటువంటి సాక్ష్యం ఏంటంటే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారు వాటిని మానివేయడమే సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి మానేస్తారా? ఎవరన్నా అన్యజనులు మిమ్మల్ని ఏలెత్తి చూపెట్టారో నా దేవుని నామానికి అవమానం వస్తుంది, ఇంకా
ఇలాంటి విషయాలు నేను చెయ్యను అని ఆ రోజే మానివేయండి. అప్పుడు దేవునికి సాక్షి బిడ్డలుగా అన్యజనుల మధ్య ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండడానికి దేవాది దేవుని కృప మనకు తోడై ఉండును గాక. దేవునికి స్తోత్రం. అలా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి 9వ వచనం ఒక్కసారి చూడండి, 2వ అధ్యాయము 9వ వచనము. ఎందుకు అనంటే, ఎందుకు మనము దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండాలి అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మీరు ఏ వంశము? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కనుక మీరు బయటికి వెళితే అన్యజనులు మిమ్మల్ని దూషించడం ఏంటిది? చిచ్చి, మనమేంటిది? మన బ్రతికేంది? మన స్టేటస్ ఏంటిది? మన లైఫ్ ఏంటి? మనం ఎవరమంటే ఎవరం? చెప్పండి, మనం ఎవరం? మనము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వంశం మనది. ఈ వంశము దేవుడు చెప్తున్నాడు, నాకు సాక్షి బిడ్డలుగా అక్కడ ఉండు. నువ్వు ఎవరో తెలుసా? నీ వంశం ఏంటిదో తెలుసా? నీ జాతి ఏంటిదో తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, రాజులైన యాజక, మనం రాజులమండి. ఒక రాజు గుర్రం మీద వెళుతూ ఉంటే కింద బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తులు, నీ గుర్రం తోలటం రావట్లేదు అంటారా? అనలేరు. ఎందుకు? వాళ్ళదేం వంశం? వాడు తప్పు చేసినా రాజులే. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మనం రాజవంశం అనే విషయం మనకు తెలియదు. దీనిని సాతానుడు ఏం చేసిండు? మరుగు చేసిండు. నువ్వు బానిసవరా బాబు. క్రైస్తవులందరూ రాజులైన యాజక సమూహం అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాజులైనటువంటి వారు సమాజంలో ఎలా ఉండాలి? రాజరికాన్ని కలిగినటువంటి వారిగా సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఎవరు సింహం వలె ధైర్యంగా ఉంటారు? నీతిమంతులే సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎవరయ్యా తలకే వంచుకొని తల ఉంచుకొని సిగ్గుపడుతూ భయపడుతూ తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేది ఎవరు? తప్పు చేసే వాళ్ళే. ఇలాంటి వారు మీరు క్రైస్తవులంటే ఆదివారం గుడికి పోతారు, సిగ్గు అనిపించలేదు. తల వంచి అప్పుడు సిగ్గు అనిపించలేదా? అప్పుడు అనిపిస్తుంది సిగ్గు. నేను ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నానా అని అనిపిస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇలాంటి పనికి మాలిన పని చేసినా అని అనిపిస్తుంది. కాబట్టి మనము రాజులైనటువంటి యాజక సమూహము, దేవునికి మహిమ కలుగునుగాక. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం. మన జనాంగం ఎలాంటి జనాంగము? పరిశుద్ధులైన పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు. మనము దేవునికి సొత్తండి. మన రాజు రారాజు, మన తండ్రి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు, ఆయనకు కుమారులము కుమార్తెలమైనటువంటి మనము పనికి మాలినటువంటి పనులు చేయడము సరైనది కాదు. అందుకే తప్పిపోయిన కుమారుడు ఎలాంటి పనికి మాలిన పని చేశాడు? దానిని బట్టి తండ్రి బాధపడ్డాడు. మరలా తిరిగి వస్తే హక్కును చేర్చుకున్నాడు, సింహాసనం ఇచ్చాడు, విందు చేయించాడు, తన ఆస్తికి వారసునిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవునికి సాక్షి బిడ్డగా నిలబడాలి. సాక్ష్యం చెప్పడం ముఖ్యం కాదు, సాక్షిగా నిలబడడం ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఎందుకు నిలబడాలంటే మన వంశము, మన జాతి, మనం ఏ ప్రజలము? దేవునికి సొత్తైనటువంటి ప్రజలమై ఉన్నాము కనుక పనికి మాలినటువంటి పనులు మనం చేయడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మనల్ని రాజులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాజులైనటువంటి వారు రాజరికానికి సాక్షిగా, రాజ్యానికి సాక్షిగా, రాజుకు సాక్షిగా నిలబడాలి. అంతేగాని రాజకుమారుడు చేసే పనులు చేయకుండా ఒక బానిస చేసే పనులు చేస్తూ ఉంటే వంశం ఏమైంది? వీడు ఆ జాతోడు కాదట్టుంది, లేకపోతే ఈ పని ఎందుకు చేస్తాడు? ఇప్పుడంతా జాతి మారిపోయింది. మంగళోళ్ళే కటింగ్ వేయాలని రూల్ లేదు. ఏ కులం వాళ్ళైనా కటింగ్ వేస్తూ ఉన్నారు. కుమ్మరోళ్ళే కొండలు చేయాలని రూల్ లేదు. అన్ని కులాలు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు క్రైస్తవులే
పరిశుద్ధంగా ఉండాలనే రూల్ ఏం లేదు అని అన్ని పనులు చేస్తాను, అన్ని పనికి మాలిన పనులని చేస్తాం. ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఒరిజినల్ కులం ఏది ఎట్లా తెలుస్తుంది? ఒరిజినల్ కులం ఎట్లా తెలుస్తుంది? తెలియదు, చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్రతికి చూపెడితే అర్థమవుతుంది. దేవునికి సాక్షిగా మనము బ్రతికి చూపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. సాక్షిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవునికి మందిరంగా కట్టబడాలి. ఇదే సాక్ష్యం. అపవిత్రతను మనలో నుండి తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి సాక్షిగా ఉండాలంటే ఒకటి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పుతారా? సాక్షిగా ఉంటారా? సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి? చెడుతనాన్ని విసర్జించాలి, కపటమైన మనసుని తీసివేసుకోవాలి, వేషధారణను తీసివేసుకోవాలి. వేషధారణ అంటే నాకు చెప్పే కదా, ఇక్కడ భక్తిగానే ఉంటారు, మంచిగా ఉంటారు, ఇక్కడ బాగానే ఉంటారు. ఇక్కడ ఉన్నట్టుగా బయట ఉండడం యథార్థత. ఇక్కడ ఎలా భక్తి చూపెడుతున్నారో దేవుని మందిరంలోకి రాగానే భయము, ఈ భక్తి, ఈ అమాయకత్వం బయటికి పోయినాక కూడా అలాగే ఉండాలి. దీన్ని యథార్థత అంటారు. అలా ఉండట్లేదు అంటే వేషధారులనే అర్థం. భక్తి కలిగినట్టుగా నటిస్తాం, వీరిని వేషధారులు అంటారు. ఈ వేషధారులు దేవునికి సాక్షిగా ఉండరు. దేవునికి సాక్షిగా ఉండేటువంటి వారు వేషధారణను, దుష్టత్వమును, కపటమైనటువంటి మనసును తీసివేసుకొని యథార్థంగా ఉంటారు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు. ఎందుకు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి అంటే మన వంశం ఏంటిది? రాజ్యవంశము, దేవుని సొత్తు అయిన ప్రజలము, పరిశుద్ధ జనము. కనుక బయటికి వెళ్ళినప్పుడు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో, ఏ విషయాలలో మిమ్మల్ని బట్టి దేవునికి అవమానం వస్తుందో ఆ విషయాలను మానివేసి దేవునికి సాక్షి బిడ్డగా జీవించడమే సాక్ష్యము. ఇలా సాక్షి బిడ్డగా ఉండి దేవునికి మందిరముగా మనము కట్టబడాలి. సజీవమైనటువంటి మందిరముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం. విసర్జించే వారే దేవునికి ఇష్టమైనటువంటి సాక్షి బిడ్డలు. విసర్జించేవారు విసర్జించాలి. ఏమని విసర్జించాలి? ఏమి వాటిని? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాలలో దూషిస్తున్నారో వాటిని అన్నిటినీ విసర్జించాలి. యేసేపు చూడండి ఎలా ఉన్నాడు, తన పాపాన్నంతా విసర్జించుకున్నాడు, సాక్షి బిడ్డగా నిలబడ్డాడు. ఎవడా వీడు, ఎంత అవకాశం వచ్చినా వదులుకుంటాడే, బెచ్చి అంటారా? చెప్పండి, అంటారు కదా. మరి ఏది నీ సాక్ష్యం? నువ్వెందుకు తినట్లేదు అంటే మేము తినం. ఎవరు మీరు? చెప్పండి అన్నమాట. రాజులైనా మా వంశము అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మీరు ఇంత ప్రత్యేకంగా ఉంటారు? మా జాతే వేరని చెప్పాలి. ఏంటదా మీ జాతి? పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహం అని చెప్పాలి. ఎందుకు ప్రసంగం చేసేది? ఎందుకు? మార్చుకోవడానికే కదా. అవునా కదా? హోంవర్క్ ఇచ్చినటువంటి పిల్లలు హోంవర్క్ చేయకుండా వచ్చారనుకో ఏం చేస్తారు? మన దగ్గరికి మూలకు పిలిచి అంటారా?
నిలబడు, కర్ర పట్టరా. అందరి ముందే తోలు ఊడేటట్టు కొడతారు. నన్ను కొట్టారు కాబట్టి చెప్తున్నా. అందరి ముందు ఎందుకు కొట్టాలి అంటే రేపొద్దున వాడికి సిగ్గుతోటైనా హోంవర్క్ చేసుకొని వస్తాడు కాబట్టి. అందరి ముందు అనేది అందుకే మరి మార్చుకుంటేనేమో పరలోకం వెళ్తాం, లేకపోతే నిత్య నరకానికి, యుగ యుగాలు నిత్య నరకంలో కాల్చబడాల్సి వస్తుంది. అందుకే చెప్పాలి, మేము ఎవరము? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైనటువంటి ప్రజలము. మేము ఎలా ఉంటాం? ఎలా చెప్పండి, ఎలా ఉంటాం? ప్రత్యేకముగా ఉంటాం. మా సాక్ష్యాన్ని మేము ఏం చేసుకుంటాం? నిలబెట్టుకుంటాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అంతే, రాన్రా అని చెప్పేసి చక్కగా మందు బాటిళ్ళు, చికెన్, మటను, బిర్యానీ అన్నీ తీసుకొచ్చి పెట్టాను. తినండి బాబు, మీకు 10 రోజుల వరకు తినండి, ఎంత తింటే అంత. బాదం, పిస్తాలు అన్నిటిని మొత్తం నీకేమేం కావాలో డ్రింక్స్ మొత్తం అంత, ఎనర్జీ డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇది ఏం భోజనం తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? టేబుల్ మీద ఫుల్గా ఉంటుంది. వీరికి అవకాశం వచ్చింది, అస్సలు ముట్టను కూడా ముట్టుకోలే. నా మాటలు కావు, దాని గ్రంథం కాదండి, ముట్టుకోలేదు. మరి ఏం తింటారా మీరంటే, మాకు ఆకుకూర వైట్ రైస్ వేయండి, పెరుగు వేసుకొని తింటా, లేదంటే టమాటా పచ్చడి ఉంటే వేయండి. అరే ఎవరైనా బిర్యానీని వదులుకొని టమాటా పచ్చడితో తింటారంటే మేము తినం, మేము వాటిని ముట్టం. ఎవరు మీరు ఎందుకు ముట్టరు? యేసయ్యకు సాక్షులంగా ఉంటాం అంతే తప్ప పనికి మాలిన భోజనానికి మేము లోనవము. మా మనస్సుని మేము విసర్జించేస్తాం. ఈ పనికి మాలిన మనసు మాకు లేదు, మా జాతే వేరు అని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రత్యేకంగా ఉన్నారు. వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, నిలబెట్టుకున్నారు. దానియేలు కూడా అంతే, ప్రార్థన మానలేదు. ప్రార్థన చేస్తే నేను ఉద్యోగాన్ని తీసేస్తారంటే అయినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా నేను ప్రార్థన చేస్తా. మరణ శాసనం రాయించారు, ఎవరన్నా ప్రార్థన చేస్తే తీసుకెళ్లి సింహభవనంలో పడేస్తా అని అంటే ప్రార్థన చేయకుండా ఆగలేకపోయాడు దానియేలు. ఇది సాక్ష్యము, దేవునికి మహిమ కలుగును గాక. ఇది సాక్ష్యము చెప్పడం కాదు, సాక్షి బిడ్డగా బ్రతకడం. డబ్బులు ఇస్తా పలానా వాళ్ళని దూషిస్తావంటే అన్నాడు. తర్వాత అనుభవించాడు. నేనేమంటున్నానంటే సమాజంలోకి వెళ్తున్నారు, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాపాడుకున్నట్టుగా కాపాడుకోండి మీ సాక్ష్యాన్ని. యేసేపు కాపాడుకున్నట్టుగా కాపాడుకోండి మీ సాక్ష్యాన్ని. సాక్షి బిడ్డగా నిలబడాలి, సాక్షి బిడ్డగా దేవుని కొరకు నిలబడాలి. వదిలిపెట్టాలి, కొన్నింటిని వదిలిపెట్టాలి. ఆయన కొరకు మనం వదిలిపెట్టగలగాలి. ఆయన కొరకు మనం వదిలిపెట్టగలిగితేనే సాక్షి బిడ్డగా ఉంటాం. ఫ్రీగా సినిమా టికెట్స్ ఇస్తా అంటే వదిలిపెట్టగలరా? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది, ఫస్ట్ షోకి ఫస్ట్ రిలీజ్, దానికి ఒక 10 టికెట్లు ఇస్తున్నా, ఎవరికి కావాలి అని అంటే ఏం చేస్తారు? అసలు మామూలుగా నేనే ముందు పోయి లైన్లో నిలబడతాను. ఫ్రీగా వచ్చాయి, డబ్బులు పెట్టుకొని. ఎవరికి వస్తాయిరా నాయన, అసలు ఎవరు ఎగబడతారా బాబు, సస్తారు ఒక్కొక్కడిగా ఆ టికెట్ కోసం. నీ దగ్గరకు వచ్చి ఇస్తే మరి వదులుకుంటారా? చెప్పండి, వదులుకుంటారా? వదులుకోగలిగినటువంటి వారే దేవునికి సాక్షి బిడ్డగా నిలబడగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రత్యేకంగా ఉండాలండి. నేను చెప్తున్నా, మనం ఎవరము, మన జాతి ఏంటి, మన తండ్రి ఎవరు, మన వంశం ఏంటి, ప్రత్యేకంగా బ్రతకాలంతే. సమాజంలో ప్రత్యేకంగా బ్రతకాలి. ఏ విషయంలో అరే అది మనకు కాదు అవమానం. కాబట్టి ప్రత్యేకంగా ఉండండి. అబ్రహాం గారు వదిలిపెట్టారు. అబ్రహామా, నేను నీ జాతిని, నీ స్వజనమును, తండ్రి ఇంటిని వాటిని అన్నీ వదిలిపెట్టరా అని అన్నాడు. వదిలిపెట్టి వచ్చిండు అబ్రహాం. వచ్చారా లేదా?
ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది, చదవద్దులే కానీ. స్వజనమును, తన ఇంటి వారిని, బంధువులను అందరిని వదిలిపెట్టి రమ్మంటే వదిలిపెట్టి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది సాక్ష్యం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నువ్వు ఏం వదిలిపెడుతున్నావో ఆ వదిలిపెట్టబడినటువంటి వాటిని చూసి అన్ని జనులు వండర్ఫుల్ అంటారు. వీళ్ళు మనుషులు అంటే, వీళ్ళు క్రైస్తవులు అంటే, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అంటే అని అంటారు వాళ్ళు. అప్పుడు మనల్ని బట్టి మన దేవుణ్ణి వాళ్ళు గణపరుస్తారు. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. వీళ్ళ దేవుణ్ణి గుడికి వెళ్ళేటువంటి వారందరూ నిష్ఠగా ఉంటారు. ఎలాంటి వాటిని తినరు, ఎలాంటి మాటలు మాట్లాడరు, ఎలాంటి వాటిని త్రాగరు అని ఒక పేరు సంపాదిస్తే దానిని బట్టి దేవుడు మహిమనొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారు వదిలిపెట్టి వచ్చేసారు. మోషే గారు వదిలిపెట్టారు. ఎన్ని ఐగుప్తు ధనాన్ని అంతటిని, ఐగుప్తులో ఉన్నటువంటి రాజరికపు ధనాన్నంతటిని పెంటతో సమానంగా వదిలిపెట్టాడు. ఈరోజు మనకు ఉన్నటువంటి చిన్న పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం, చిన్న వాటిని వదిలిపెట్టలేకపోతున్నాం. మోషే గారు ఐగుప్తు ధనాన్ని పెంటతో సమానంగా ఎంచి వదిలిపెట్టేసి వచ్చాడు ఆయన. ఎలీషా వదిలిపెట్టాడు 12 అరకలు. 12 అరకలు ఉంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అంటే 12 అరకలను వదిలిపెట్టి వచ్చాడు ఎలీషా, సాక్షిగా నిలబడడానికి కొరకు. దేవునికి సాక్షిగా నిలబడడానికి ఏం వదిలిపెడుతున్నావు? దేవుడు నిన్ను ఏం వదిలిపెట్టమంటున్నాడు తెలుసా? పాపాన్ని వదిలిపెట్టమంటున్నాడు, దుష్టక్రియలను వదిలిపెట్టమంటున్నాడు, కపటమైనటువంటి మనసును వదిలిపెట్టమంటున్నాడు, ఇంకా వేషధారణను వదిలిపెట్టమని అంటున్నాడు. అదే మీ ఆస్తిని వదిలిపెట్టి, అంతస్తుని వదిలిపెట్టి రమ్మనట్లే దేవుడు. మీలో ఉన్నటువంటి పాపాన్ని వదిలిపెట్టమని అంటున్నాడు. దేవునికి సాక్షులుగా నిలబడడానికి శిష్యులను పిలిస్తే రండి మిమ్మల్ని మనుషుల బట్టే జాలాలుగా చేస్తా అన్నాడు. వెంటనే వారు వలలు వదిలిపెట్టి యేసయ్యను వెంబడించారు. వలలంటే ఉత్తిగా మామూలుగా చెరువులలోకి పోయి వలలు వేసేటోళ్ళు కాదు. వాళ్ళేమో చిన్న వ్యాపారస్తులు కాదు, వాళ్ళు పెద్ద వ్యాపారస్తులు. వాళ్ళు వారికి ఉన్నటువంటి వాటిని ఏమంటారు, కింద పని చేసే వాళ్ళని ఏమంటారు, జీతగాండ్లను కూడా వదిలిపెట్టి వచ్చారు. యావత్ ఆస్తిని కూడా. మామూలు చిన్న వ్యాపారులు కాదు వాళ్ళు, పెద్ద వ్యాపారులు. సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు అంటే ఎవరు అనుకుంటున్నారు? చిన్న వ్యాపారుల చెరువులకు పోయి వల వేసి పట్టే వాళ్ళు అనుకుంటున్నారు? కాదు. సముద్రంలో వల వేయడం అంటే అది చిన్నోళ్ళు కాదు, పెద్ద వ్యాపారస్తులు. అలాంటి వారికి పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ వృత్తే అది, చేపలు పట్టడమే వారి వృత్తి. అలాంటి వాటిని రండి అంటే వదిలిపెట్టి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎందుకు? దేవునికి సాక్షిగా నిలబడడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మా బిడ్డలు త్యాగం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు డ్యూటీని త్యాగం చేస్తున్నారు. నిజంగా వండర్ఫుల్. ఐ అప్రిషియేట్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని ఆశపడుతున్నాను. నిజంగా దేవుడు మాట్లాడుతుంటే దేనినైనా త్యాగం చేస్తారు. దేనినైనా అనుభవించడానికైనా పర్వాలేదు, ఎన్ని తిట్లైనా తింటారు, కానీ దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే పనులు చేయరు. అవసరమైతే ఉద్యోగాన్ని తీసేసినా పర్లేదు. నా దేవుడు అగ్నిగుండాల నుంచి విడిపించినటువంటి దేవుడు ఇంకొక ఉద్యోగాన్ని ఇవ్వలేడా? సింహము బోన్ల నోళ్లను మూయించినటువంటి దేవుడు నా యజమాని నోళ్లను మూయించలేడా అనే కాన్ఫిడెంట్ కలిగినటువంటి వారు దేవునికి సాక్షి బిడ్డగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిష్యులు వదిలిపెట్టి వచ్చారు. సమరయ స్త్రీ వదిలిపెట్టింది, అసలు వచ్చింది మంచినీళ్ళకి. ఈ మంచినీళ్ళు వదిలిపెట్టింది, కొండ కూడా వదిలిపెట్టింది. ఎందుకు? దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి మరలా వెళ్ళింది. దేవునికి స్తోత్రం. పొయ్యి మీద పెట్టిన పాలే మనం వదిలిపెట్టిరాము. ఆగా కొంచెం వేడైతే మరి పచ్చిగుందనుకో వాసన వస్తుందని ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్న పాలు మరిగేదాకా అక్కడ నిలబడి వాటిని బంద్ చేసి తీరా చిన్నగా వస్తామన్నమాట. ఆఫ్టర్లో ఒక 1/2 లీటర్ పాలు కూడా దేవుని కొరకు త్యాగం చేసి దేవునికి సాక్షి బిడ్డగా నిలబడలేవా? అంటే నిలబడలేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరయ్యా అంటే సాక్షులా? వీళ్ళు కాదు. కాబట్టి సాక్షి బిడ్డగా మనము నిలబడాలి, సాక్షులము నిలబడాలి, వదిలిపెట్టాలి, పాపాన్ని వదిలిపెట్టాలి, ధనాన్ని వదిలిపెట్టాలి, బంధువులను వదిలిపెట్టాలి, అవసరమైతే దేనినైనా వదిలిపెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. యోబు గారు అన్నింటిని వదిలిపెట్టకపోతే పోయి నా దేవునికి సాక్షి బిడ్డగా నేను ఉంటానన్నాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మరలా నీచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సకల విశ్వాసుల సాక్ష్యం. సాక్ష్యమే ఇంత అయింది, ఇంకా పరిచర్య ఉంది. దేవునికి స్తోత్రం.
ఇక పరిచర్య గురించి కొన్ని విషయాలు చెప్పి వాక్యాన్ని ముగించేస్తా. సాక్ష్యం అంటే ఏంటి? కడుపుల నొప్పి లేవగానే ప్రార్థన చేయగానే పోయిందని వచ్చి దేవునికి వందనాలు, సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, మొన్న ప్రార్థన చేస్తే కడుపుల నొప్పి పోయింది, దేవుడు దీవించును గాక అంటారా? సాక్ష్యం కాదు ఇది. సాక్ష్యము చెప్పగలిగేటువంటి వారు సాక్షిగా నిలబడాలి. సమాజంలో సాక్షిగా నిలబడి నీ సాక్ష్యాన్ని ఇతరులు చూసేలా నీ ప్రవర్తన సమాజంలో కనపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది సాక్ష్యం. రైట్, ఇప్పుడు పరిచయంలో కొద్ది మనం చదువుకున్నటువంటి మొదటి పాఠ్యభాగం యెషయా గ్రంథము 65వ అధ్యాయం, 61వ అధ్యాయం. ఒకసారి చదవండి మొదటి నుంచి కొన్ని విషయాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును అభిషేకించెను, నలిగిన హృదయములను దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులను ఓదార్చుటకును, వీటినన్నిటిని చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. పరిచర్య అంటే ఏంటంటే, పరిచర్య అంటే ఏంటి? ఇప్పుడు మన అంశం ఏంటి? అంశం సకల విశ్వాసుల సాక్ష్యము. సకలమైన విశ్వాసులు అంటే విశ్వాసులందరూ ఎలా సాక్ష్యాన్ని కలిగి ఉండాలో మనం నేర్చుకున్నాం. మా సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతాయని నిలబడి సాక్ష్యం చెప్పడం కాదు. మా సంఘములో బలమైన వాక్యం ఉంటుంది, వాక్య ప్రకారంగా మేము నిలబడుతున్నాం, వాక్య ప్రకారంగా జీవిస్తున్నామని మేము ఈ జీవితాలలో జీవించి చూపెట్టడమే సాక్ష్యం. ఓకేనా? ఇప్పుడు పరిచర్య అంటే ఏం చూద్దాం. సంఘములో సకల విశ్వాసులు సంఘములో పరిచర్య చేయాలి, అంతేనా? సకల విశ్వాసుల పరిచర్య, సకల విశ్వాసుల పరిచర్య, సకల విశ్వాసులందరూ ఇక్కడ పరిచర్య చేయాలి. ఏం పరిచర్య చేయాలి అంటే, ఇప్పుడు చదవండి, దీనులకు సువార్త ప్రకటించుటకును. ఇప్పుడు మీరు అభిషేకం కలిగినటువంటి వారే. ఎలా అంటే, అభిషేకం అంటే వాక్య పరిచర్య చేయడానికి అభిషేకం కాదు, దీనులకు సువార్త ప్రకటించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని చెప్పడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు. అందుకే వచ్చి కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య అంటే ఎలా చేయాలో చూద్దాం. దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన వారిని దృఢపరచుటకు. పరిచర్య అంటే ఏంటంటే, సంఘములు నలిగినటువంటి వారు పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి నలిగిపోతున్నటువంటి వారిని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేయాలి? దృఢపరచాలి. మీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బాధపడొద్దు అని చెప్పాలి. ఇదే పరిచర్య. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? నలిగినటువంటి వారిని దృఢపరచడమే పరిచర్య. సేవకులను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? నలిగిన వారిని దృఢపరచడానికి. మరి విశ్వాసులు ఎందుకు? దృఢపరుస్తామంటే దృఢపడడానిక, బలపరుస్తామంటే బలపడడానిక. గేదెలు ఎందుకు? మేత వేస్తామంటే తినడానికేనా? ఏ పాలు వేయకపోతే ఏమైంది? మళ్ళీ వేస్తారా మేత? 2 రోజులు వేస్తారేమో, 3వ రోజు వేయకపోతే ఏం చేస్తారు? చలో మా గేదె నమ్మేస్తాను అంటే అంతేనా ఉంచుకుంటారు. ఇక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు దృఢపరచబడతా ఉంటావు? ఇక వాక్యం చెబుతా ఉంటే బలపడతా ఉంటే, చెబుతా ఉంటే బలపడి అంతే బలం. మరి వచ్చేది ఏమైనా ఉందా? నీ వలన సంఘానికి ఉపయోగం ఏమైనా ఉందా? ఏం చేయాలి? నీవు నలిగిన పరిస్థితుల్లో వాక్యాన్ని బట్టి దృఢపడినటువంటి నీవు, నలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి యొద్దకు వెళ్ళి వారిని ఏం చేయాలి? దృఢపరచాలి, ప్రార్థన చేయాలి వారి కొరకు. ఇదే పరిచర్య. విశ్వాసులందరూ ఈ పని చేయాలి. ఆయన ఇక్కడికి రాడు. వస్తాడా? వస్తాడా? అయ్యగారు ఇక్కడికి వస్తాడా? సతీష్ కుమార్ అయ్యగారు ఇక్కడికి వస్తారా?
కల్వరి టెంపుల్ పోదాంపా అని ఇక్కడ నుంచి కల్వరి టెంపుల్కి హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరు సతీష్ కుమార్ గారు ఫోన్ చేసి మా చర్చికి వస్తావా అని అన్నాడా? ఎవరు తీసుకెళ్లారు వాళ్ళని? ఇది పరిచర్య అంటే. ఎందుకు వారి సంఘాలు అలా అభివృద్ధి అయిపోతుందంటే, విశ్వాసులు ఇంకొక విశ్వాసికి సువార్త చెప్పి నలిగినటువంటి పరిస్థితులను వాళ్ళు బలపరిచి, మా సంఘములో ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఆరాధన ఉంటుంది, మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం, నిన్ను దేవుడు బలపరుస్తాడు రా, నీ సమస్య నుంచి విడుదలనిస్తాడు రా అని నలిగినటువంటి వారిని దృఢపరచడమే పరిచర్య. సాక్ష్యం కాదు, పరిచర్య. నలిగినటువంటి వారిని దృఢపరచుటకు, చెరలోనున్నటువంటి వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించుటకును, ఆ దేవుని యొక్క మంచి మాటలు చెప్పడానికి దేవుడు నిన్ను అభిషేకించాడని చెప్పడమే పరిచర్య. నలిగినటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని బలపరచడమే పరిచర్య. ఇలాంటి పరిచర్య చేయడానికి దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది సంఘములో పరిచర్య చేసేటువంటి వారి లక్షణాలు. ఇంకపోతే దుఃఖించే వారిని ఓదార్చాలి, ఇది పరిచర్య. ఇంకా కిందికి వెళితే 4వ వచనం ఒకసారి చూడండి, 61వ అధ్యాయం. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను మనం ఏం చేయాలి? పాడైనటువంటి స్థలాలను కట్టాలంటే, పాడైన స్థలం అంటే ఇంతకుముందు రేకులిల్లు ఉండే పాడైన స్థలం, ఇప్పుడు దాన్ని మళ్ళా కట్టి స్లాబ్గా మార్చినాం. అదేనా? చాలా కాలము నుండి అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మనం దేవుణ్ణి నమ్ముకొని? 20-30 సంవత్సరాలు అవ్వచ్చు. అప్పటి నుంచి బలపడేది లేదు, బలపరిచేది లేదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. నేను ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వెనకబడిపోయారు, దేవుని మహాకృపను బట్టి నేను వారిని వాక్యములు బలపరిచే, వాళ్ళు మరలా వేకువనే లేచి 3 గంటలకు ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. వారు మరలా 3 గంటలకు ప్రార్థన చేస్తున్నారు. నేను వారిని బలపరిచిన, దేవుని కార్యము జరిగిందని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. పాడైనటువంటి స్థలాలను ఏం చేయాలి? బాగు చేయాలి. వెనకబడుతున్నటువంటి వారిని లాక్కొని రావాలి. ఇది పరిచర్య. ఎందుకు మన సంఘము దినదినము నీరసించిపోతుందంటే, ఎందుకు పోతుంది? ఒకటే ఎద్దును కట్టి దున్నండి, ఒక 5 ఎకరాలు కట్టి ఒకటే ఎద్దును కట్టండి, మళ్ళీ వేరే ఎద్దును పిలవద్దు, తీసుకురావద్దు. ఒకటే ఎద్దును కట్టి 5 ఎకరాల పొలం దున్నండి. ఇక సచ్చుద్దా బతుకుద్దా? చచ్చిపోయింది కదా. మిగతా ఎడ్లనన్నింటినీ అటు కూర్చోబెట్టండి, వాటికి ఫుల్ మేత వేయండి. మిగతా ఎడ్లను కూర్చోబెట్టి ఫుల్గా మేతేసి ఒక్క ఎద్దునే కట్టండి. ఒక్క ఎద్దు ఉంటుందా, పోయిద్దా? ఇప్పుడు అదే పరిస్థితి, ఇక్కడ జరిగే పరిస్థితి అదే. ఒక్కడే అన్నీ ఒక్కడే, అందరికీ ఒక్కడే. ఎవరికి రోగం వచ్చినా అయ్యగారే ప్రార్థన, ఎవరికి వచ్చినా అయ్యగారు, మరి ఒక్కడే. ఏం చేయాలి? చేసి మరి 1000 మంది అయితే ఏం చేస్తాడు? చాలేమన్న గారు 1000 మంది ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? వెనకాల తయారయ్యారు. ఎవరు? ఆయనకు చేయూతనివ్వడానికి, ఆయనకు పరిచర్య చేయడానికి. ఇగో నేను ఒకటేసారి ప్రార్థన చేస్తాను, నా వెనుకున్న దైవ సేవకులు మీ తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు, నేను చేసినా వారు చేసినా ఒకటే అని ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయనకు భారం తగ్గిందా లేదు? మోషే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేతులు బరువెక్కితే 2 యవనస్తులు వచ్చి వారి చేతులను పైకెత్తి బలపరిచారు. అప్పుడు వారి ప్రార్థన విని విజయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఒక్కడే ఎందుకు అంటే, సకల విశ్వాసుల పరిచర్య జరగాల్సిందే. నువ్వు పరిచర్య చేయాల్సిందే. పరిచర్య చేయడానికి, నలిగినటువంటి వారిని బలపరచడానికి, బంధింపబడినటువంటి వారిని విడిపించడానికి దేవుడు నిన్ను అభిషేకించాడు. నీకు అర్థమవుతుందా? నీకే ఎందుకు ప్రార్థన చేయాలని అనిపిస్తుంది? నీకే ఎందుకు తొందరగా మందిరానికి రావాలనిపిస్తుంది? నీకే ఎందుకు ఆరాధన చేయాలని అనిపిస్తుంది? నీకే ఎందుకు వాక్యం చదవాలని అనిపిస్తుంది? నీకే ఎందుకు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలనిపిస్తుంది? నీవే ఎందుకు వాక్య ప్రకారంగా జీవించాలని నీకు అనిపిస్తుంది? అంటే దేవుడు నిన్ను అభిషేకించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మిగతా వాళ్ళకి రావట్లేదంటే దేవుడు వారి పట్ల ప్రణాళిక లేదని అర్థం.
నీకేందుకు తహతహలాడుతుంది? నిజంగా ఈరోజు చెప్పిన వాక్యం నా కొరకే, నేను వాక్య ప్రకారంగా జీవించాలనే ఆలోచన నీకు కలుగుతుంది అంటే దేవుడు నిన్ను పరిచర్య కొరకు నిలబెట్టుకుంటున్నాడు అని అర్థం. గట్టిగా చెప్పాలి కూడా దేవుని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. నేనే చేయాలి, నేనే ముందుగా వెళ్ళాలి, నేనే పెట్టాలి, నేనే చేయాలి, నేనే ఓడవాలి అనే ఆలోచన నీకు వస్తుంది అంటే దేవుడు నిన్ను అభిషేకించాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిచర్య కొరకు, తన పని కొరకు నిన్ను నిలబెట్టుకొని వాడుకుంటున్నాడని అర్థం. పోదాంలే, ఇంక పాటలే కదా ఇంకా వాక్యమే స్టార్ట్ కాలే అని అంటారు చూడు. చిన్నగా వస్తారు కదా, వాళ్ళతో పెద్ద దేవునికి ఉపయోగమే ఉండదు. ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు విన్నంటే వింటాడు. ఎందుకు విండు? దేవుడు ఎవరు ప్రార్థన చేసినా వింటాడు. వెనకాల వచ్చి లాస్ట్లో వచ్చి కూర్చొని, ప్రభువా నా పరిస్థితి ఇట్టుందంటే, పో, నీ పరిస్థితి విడుదల తెలిపో, నువ్వు వెళ్ళు, నీతో పని లేదు, నీ పని అయిపోయిందిగా, నువ్వు పో అంటారు. మిగతా వారు ఉంటారు కదా, అయ్యా నన్ను ఏం చేయమంటావంటే, ఉండు, నువ్వు పోవాల్సిన అవసరం లేదు, నీతో పని చానా ఉంది, నీతో పని ఉంది, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నువ్వు వినాలి వాక్యము, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యాన్ని అవలంబించి ఇతరులకు నేర్పించాలి, అందుకే నేను ఏర్పాటు చేసుకున్నా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పాడైనటువంటి స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరముల నుండి శిథిలములై ఉన్నటువంటి పురములను బాగు చేయుదురు. ఇది సంఘం చేసే పరిచర్య. బాగు చేయాలండి. కొన్ని బ్రతుకులు పాడైపోతున్నాయి, కొన్ని జీవితాలు పాడైపోతున్నాయి. తరతరాల నుంచి ఎంత చెప్పినా విననటువంటి వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఎవరు విశ్వాసులే, మాట్లాడాలి. ఏం మాట్లాడితే వాళ్ళు వింటారా? వారితో మాట్లాడి వాళ్ళని బలపరిచే బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక ఒక్క మాటని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చూడండి, దేవుడు ఏమంటుందంటే, నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. పరిచర్య చేసే అటువంటి వారు వారి శరీరాలను సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా. మంచిగా చదవాలి ఆ మాటను, మరలా చదవండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, పరిశుద్ధమైనటువంటి అవయవములుగా దేవునికి పరిచర్య జరిగించడానికి మీ అవయవాలను సమర్పించుకోవాలి. ఓకేనా? అవయవములను సమర్పించకుండా ఇక్కడికి వచ్చి పనిచేస్తే ఇది పరిచర్య కాదు. కనీసం చీపిరి బట్టి ఓడవడానికి కూడా అర్హత లేదు. మీ అవయవములను అన్నింటినీ దేవునికి పరిశుద్ధంగా అప్పగించుకోవాలి. ఇక్కడ ఓడవటానికి చీపిరి పట్టుకునే వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని వచ్చి చీపిరి పట్టి ఓడవాలి. చీపిరి పట్టేవాడే ప్రార్థన చేస్తే మరి కీబోర్డు వాయించేవారు, ఫ్యాడ్ వాయించేవారు, బైబిల్ పాఠాలు చదివేటువంటి వారు ఇంకెంత ప్రార్థన చేయాలి? చేయాలవుదా? ఇది పరిచర్య. పరిచర్య చేసేవారు కనీసం 1 గంట ప్రార్థన చేసి మందిరంలోకి రా. ఇది సకల విశ్వాసుల పరిచర్య. ఏంటంటే, నీవు పరిశుద్ధంగా మందిరములకు అడుగుపెట్టి నువ్వు పరిచర్య చేస్తే సంఘము అభివృద్ధి అవుతుంది. నీ అవయవములను సజీవంగా దేవునికి సమర్పించుకోకుండా వచ్చి కూర్చొని నేనేదో పరిచర్య చేస్తా అంటే ఈ పరిచర్య నువ్వు దేవునికి చేసినట్టు కాదు, రాళ్ళకు చేసినట్టే లెక్క. నువ్వు ఊడిస్తే ఎవరికి ఊడ్చినట్టు? సమర్పణ లేకుండా ఊడిస్తే రాయిని ఊడ్చినట్టే లెక్క. సమర్పించుకొని వచ్చి ఇక్కడ ఊడిస్తే దేవుని మందిరాన్ని ఊడ్చినట్టు లెక్క. సిద్ధపడకుండా వచ్చి దేవుని పరిచర్య జరిగిస్తూ ఉంటే నువ్వు దేవునికి పరిచర్య చేసినట్టు కాదు, మనుషులకు చేసినట్టు. దేవునికి చేయాలంటే మీ అవయవములను సజీవంగా దేవునికి సమర్పించుకోవాలి. 7వ వచనం చూడండి ఒక్కసారి, 12వ అధ్యాయం 7వ వచనం. అనుగ్రహింపబడిన కృప చొప్పున కనుక
చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు దేవుడు ఏమనుగ్రహించాడో వాటినే నువ్వు చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ. రైట్, అలా చేయాలి. దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని శుద్ధ మనసుతో నీ అవయవములను దేవునికి అప్పగించుకొని వచ్చి పరిచర్య చెయ్యాలి. ప్రతి ఒక్కరు పరిచర్య జరిగించాలి. కాబట్టి మీ అవయవములను సజీవంగా దేవునికి సమర్పించుకొని మాత్రమే వచ్చి ఇక్కడ పరిచర్య చేయండి. ఓకేనా? మీ ఇష్టం వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ పరిచర్య చేయడానికి అర్హత లేదు. అలా అని చెప్పేసి నేను కాదులే అని వచ్చి కూర్చోవడం కాదు. సకల విశ్వాసులు పరిచర్య చేయాల్సిందే. దేవుడు నిన్ను దేని కొరకు ఏర్పరచు చేసుకున్నాడు? పాట పాడడానికి కొరక, ఆరాధన చేయడానికి కొరక, వాక్యం చెప్పడానికి కొరక, సాక్షిగా నిలబడడానికి కొరక, ఒడవడానికి కొరక, కీబోర్డు ప్లే చేయడానికి, ప్యాడ్ ప్లే చేయడానికి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దాని పని ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా వచ్చి దాన్ని పని చేయి. పరిచర్య చేసే వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఈ పరిచర్య సంఘమంతా పరిచర్య జరిగించాలి. తప్పులు పోతాయి, అందుకే నేను చదవను, తప్పులు పోతాయి. తప్పులు పోతాయని చదవకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాట? దేవుడు నిన్ను చదవడానికే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నువ్వు చదవట్లే. ఎన్నిసార్లు చింటుకి ఎన్నిసార్లు బైబిల్ పాఠం ఎత్తి ఇయ్యను అని అడ్డం కూపి దా బిడ్డ, నువ్వు అడ్డం కూపినా కదా, దా నీ చేతని అనేకులతో బైబిల్ చదివిస్తుందా, నువ్వు ప్రసంగం చేయాలి. ఏంది ప్రభు, బైబిల్ పాఠం చదవడానికే భయపడ్డా, నేను వాక్యం చదవను. మరి చెప్పాలి. అప్పుడు బైబిల్ పాఠం తీసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కూడా అంతే. పరిచర్య చేసేటప్పుడు సేవకుడు ఏది అప్పగిస్తే అది యథార్థంగా, నమ్మకముగా పరిచర్య జరిగిస్తే నీకు మేలు, నీ భవిష్యత్తుకి మేలు, దేవునికి మహిమ. నేను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో, ఏ పని కొరకు పిలువబడ్డావో దాన్ని నమ్మకంగా చెయ్యి. అలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక నేను అనేకమైన వాటి మీద అధికారిగా ఉంటాను. కొంచెములో నమ్మకంగా ఉండండి. కొంచెములు, ఆ కొంచెం పాట పాడడంలో, ఆ కొంచెం వాయిద్యం వాయించడంలో, ఆ కొంచెం బైబిల్ పాఠం చదవడంలో, కొంచెం సాక్ష్యం చెప్పడంలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అనేకమైన వాటి మీద కూర్చుంటబెడతాడు. విద్వాంసులందరూ డైరెక్ట్గా విద్వాంసులు అయిపోలేదు. చిన్న చిన్న వాటి మీద ప్రయోగాలు చేసే మా కార్తీక్ అయితే రాక్ స్టార్ మీద ప్రాక్టీస్ చేసి 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 ఇక అసలు పెద్దది వచ్చింది. 80,000 రూపాయల యాడ్ చేసేది వచ్చింది. అంత నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళకు అట్లా మెండైన దీవెనలు దేవుడు కురిపిస్తాడు. పరిచర్యలో నమ్మకంగా పనిచేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి పరిచర్య చేయడంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం. సాక్షి బిడ్డలుగా ఉండాలి. పరిచర్య జరిగించాలి. దేవునికి సాక్షి బిడ్డగా జీవించాలి. పరిచర్య జరిగించడంలో ఉండాలి. పరిచర్య జరిగించడంలో ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి సహాయం చేయండి. 25వ అధ్యాయము 35వ వచనం. భోజనము పెట్టితిరి, దప్పికొంటిని. ఇది పరిచర్య. ఏం పరిచర్య? మళ్ళా చదువు నా మాటను. ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారము పెట్టడమే పరిచర్య. అర్థమవుతుందా? ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారము పెట్టడమే. అందుకే నేనేమంటున్నానంటే, కనీసం బల్లారాధన రోజైనా కొంతమందికి ఆహారం పెడదామని ప్రయత్నం చేస్తే యాడా వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ ముందుకు నెట్టే వాళ్ళు లేరు. నేను ఆకలిగా ఉన్నా, నాకు భోజనం పెట్టినవా? మీకు విషయం తెలుసా? వారంలో ఒకరిద్దరైనా ఇంట్లో బియ్యం లేకుండా భోజనాలు పెడితే వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చర్చిలో భోజనము దొరుకుద్ది, అక్కడికి వెళితే నా కడుపు నిండుతుందని వచ్చే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? అన్నదాన కార్యక్రమం ఆడ పెడితే ఉన్నోడే కాదు,
లేనోళ్ళు కూడా వచ్చి తింటారు. లేనోడే కాదు, ఉన్నోడు కూడా వచ్చి తింటాడు. ఇప్పుడు నువ్వు భోజనం పెడితే నేను 100 రూపాయలు ఇస్తే మా ఇంట్లో ఒక్కళ్ళు తింటే వాళ్ళ ఇంట్లో వచ్చి 4 తిన్నారు. అందుకే నేను ఇయ్యను. ఇది పరిచర్య కాదు. నీవు నోరు కట్టుకొని కేజీ బియ్యము, మంచి నూనె, పప్పు ఇచ్చి వండి వేరే వాళ్ళకి పెట్టి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి వండుకొని తినాలి. ఇది పరిచర్య. ఇది పరిచర్య. ఈ పరిచర్య సంఘంలో జరిగితే ఎంత మేలు తెలుసా? ఆకలి కొనినటువంటి వారికి ఆహారము పెట్టుటయు, దప్పికొన్నటువంటి వారికి దాహాన్ని ఇయ్యడమే పరిచర్య. వేరే వాళ్ళని మన మందిరానికి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి పరామర్శించడమే పరిచర్య. బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇవ్వడమే పరిచర్య. మనకు బట్టలు ఇచ్చారు, క్రిస్మస్ కానుకని బట్టలు ఇచ్చారు 3 సంవత్సరాల క్రితం. అవి అట్లనే ఉన్నాయి. ఎందుకు అట్లా ఉన్నాయి? ఎవరికైనా ఇద్దామంటే ఆమెకేనా, నాకు లేవా? ఎవరు ఆధార్ కార్డు మీద తెచ్చారో ఇట్లా అడిగేవారు ఉన్నారు కనుక నీకు లేదు, నాకు లేదు, అక్కడే ఉండాలి. పరిచర్య ఎలా అభివృద్ధి అవుద్ది? అయ్యా నేను త్యాగం చేస్తాను, నా ఆధార్ కార్డు మీద తెచ్చిన బట్టలు ఇంకొకరికి ఇవ్వండి, వారు నా కోసం ప్రార్థన చేస్తారు. త్యాగపూరితమైన సేవ జరగాలండి పరిచర్య. నాదేదమ్మా, నా అరిసేది, నా పప్పలేది, నా కేక్ ఏది అనేవాళ్ళు పరిచర్య ఎలా అభివృద్ధి అవుతామ్మా? నా సాంబార్ ఏది, నా ముక్కలేది, నేను డబ్బులు ఇచ్చిన ఏంది పరిచర్య? అగాధమైపోతుంది మన పరిచర్య. ఏమైపోతుంది మన పరిచర్య? త్యాగము చేసి పరామర్శించడమే పరిచర్య. 40వ వచనం ఒక్కసారి చదవండి. 40వ వచనము. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక యేసయ్యకు చేసినట్టే. వేరే వాళ్ళని పిలిచి భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టు? యేసయ్యకి పెట్టినట్టే. వాళ్ళు గుంజుకొని మనమే తిని రండ్రల్లో ముందే పోదాం, మళ్ళీ దొరకవు. మరలా చికెన్ అయిపోద్దో ఏమో, వెనకాల ఉంటే అయిపోతుంది. దేవుడు ఏమంటుంది? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేసితిరి గనుక నాకు చేసినట్లే. ఈ అల్పులైన ఒకరికి మీరు చేశారు కనుక నాకు. మనము దేవునికి చేస్తున్నామా, దేవునితో మనమే చేయించుకుంటున్నాం? ఇప్పుడు చెప్పండి. భోజనాలు వండారు, ముందు లైన్లో ఉండేది ఎవరు? వేరే వాళ్ళని ముందు లైన్లో పెట్టి మీరు తినండి అమ్మా, దూరం నుంచి వెళ్ళాలి కదా, దూరం వెళ్ళాలి, మీరు తినండి అని బయట నుంచి వచ్చినటువంటి వారికి ముందు పెడతారా? ఇన్నిసార్లు చెప్పాలి, తొందరరా ఓ ఇగో ఇంటికి కూడా పట్టుకోండి. పరిచర్య అంటారు. ఏంటంటే పరిచర్య నోరు కట్టుకొని వాళ్ళకి పెట్టి పంపించాలి. మాడు చెక్కలు మిగిలితే తినాలి. అవసరమై అవి కూడా లేకపోతే అందరం కలిసి ప్రార్థన చేయాలి. దేవుడు బిర్యానీ ఇస్తాడు. తిన్నటువంటి వాళ్ళకి చికెన్ అయితే ఉన్నటువంటి వాళ్ళకి బిర్యానీ ఇస్తాడు. నోరు కట్టుకున్నటువంటి వారికి రాజరికం ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. పరిచర్య ఇదండి పరిచర్య. సాక్షి పెట్టక ఏంటంటే ముందు నిలబడ్డ సాక్ష్యం కాదు. పాపం ఎంత పిలిచినా వెనకాలే ఉండి పరిచర్య చేసి అంత అయిపోయినాక తిన్నదంటారు. ఏ కోడల్ని మెచ్చుకుంటారమ్మా? ముందు తిన్న కోడల్ని మెచ్చుకుంటారా? అందరికి పెట్టిన తర్వాత అందరు మూతి కడుక్కొని వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో తిన్న కోడల్ని మెచ్చుకుంటారా? దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? చివరి వరకు ఉండి పరిచర్య జరిగించే వారే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య అందరూ చేయాలి. మీరు అయిపోగానే వెళ్ళిపోవడం కాదు. లైట్లు బంద్ చేసి, ఫ్యాన్లు బంద్ చేసి, శుభ్రంగా ఊడ్చి తాళాలు వేసి పోవాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. ఇంతసేపు చెబుతాడో మాకు ఆకలి అవుతుందని మధ్యలోనే లేచి వెళ్ళిపోయి పరిచర్య కాదు ఇది. అందరూ ఉండాలి. అందరూ మీ కుర్చీలు, మీ ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు అన్నీ పడేస్తే అదంతా ఎవరు శుభ్రం చేయాలి? రాజేష్ లేడా అంటారు. రాజేష్ని ఏమైనా పెట్టుకున్నారా సంఘానికి పరిచర్య చేయడానికి? వచ్చేసరికి పిల్లగాడే ఊడుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను బావుగా దీవించును గాక. నిజంగా దేవుడికి ఉన్నతమైన భవిష్యత్తు రాజేష్కి దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే. ఎవరు చెప్పితే చేయట్లేదు, మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. దేవుడు అలాంటి వ్యక్తులను వదిలిపెట్టాడు. నేను అలా చేశా కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిజంగా చెప్తున్నా, దేవునికి నమ్మకంగా ఉండు,
ప్రార్థన చేయి, ఎవరి మాటలు పట్టించుకోకు. దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నేను మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నా. అలాంటి ఆశీర్వాదం మీకు అందరికీ రావాలని కోరుకుంటున్నా. కాబట్టి సాక్షి బిడ్డగా బయటలో జీవించండి, పరిచర్య సంఘములు చేయండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అలాంటి కృప దేవాది దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కనికరం కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనములు. ఇంతవరకు విస్తరించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాము. సంఘము సాక్ష్యం ఎలా చెప్పాలి, సాక్షిగా ఎలా ఉండాలి, అదే రీతిలో పరిచర్య ఎలా జరిగించాలనే విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ మాటలు మా సంఘ బిడ్డలో నూరంతలో ఫలింపజేసి సంఘ పరిచర్యలో మా బిడ్డలను సాక్షులుగాను పరిచర్య చేసేవారిగా మీరు వాడుకొని మహిమను అందుకుంటారని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.